హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో. సో ఈ మధ్యకాలంలో సరిగ్గా నేను వీడియోస్ పెట్టట్లేదు. ఇంక ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. సో ఈరోజైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ వీడియో స్పెషల్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసేసి. ఎస్, చాలా రోజుల తర్వాత నా పెద్ద కోడలు అర్చన హాస్పిటల్ నుంచి ఇంటికి రాబోతుంది ఈరోజు. సూపర్ ఎక్సైటెడ్ అసలు. అంటే 51 days తర్వాత తను హాస్పిటల్ నుంచి రావడం అండ్ రియలీ ఒక వారియర్ లాగా ఫైట్ చేసింది. ఇట్స్ నాట్ సో ఈజీ. చిన్నప్పటి నుంచి తను ఎక్కువ టాబ్లెట్స్ కూడా వాడకపోయేది అని మేము చాలాసార్లు విన్నాము. కానీ ఏదో చిన్న చిన్న జలుబులు రావడం, దగ్గులు రావడం, కానీ ఎప్పుడు కూడా ఎంత అంటే ఫేస్ చేయలేదు తన స్ట్రగుల్స్ అని చెప్పేసి. తన పెయిన్ తనది ఎంత ఎమోషనల్గా చాలా స్ట్రగుల్ అయింది, చాలా ఫేస్ చేసింది, సఫర్ అయింది. సో ఎమోషనల్లీ మెంటల్లీ మేమైతే తనని చూసి మేము అసలు తట్టుకోలేకపోయినాము. చాలా ఫేస్ చేసినాము స్ట్రగుల్స్ అనమాట. బట్ చెప్తుంటేనే ఇట్లా మాట్లాడలేకపోతున్నాము. బట్ రియాలిటీలో అంటే దగ్గర ఉన్నాము అన్ని చూసినాం కాబట్టి కొంచెం మాకు అది బాధగా ఉంది. బట్ నిజం చెప్పాలి అంటే చాలా గ్రేట్, చాలా ఫైట్ చేసింది అండ్ నౌ షీస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా బాగుంది హెల్త్ కండిషన్ అంతా. ఇంకా ఇదంతా మనం పక్కన పెడితే హ్యాపీగా ఉంది అనమాట, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది అని చెప్పేసి. సో మీ అందరి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి ఇదే ఒక ఆన్సర్ అనమాట. సో దిస్ వీడియో ఈస్ ది ఆన్సర్. ఈ రోజు ఈవినింగ్ మేబీ లేట్ అవ్వచ్చు, ఎందుకంటే డిశ్చార్జ్ సమ్మరీ ఇవన్నీ ప్రిపేర్ చేసి రావాలంటే టైం పడుతుంది కాబట్టి 8:39 టైం వరకు. ఎస్, అండ్ ఎందుకనంటే బికాస్ 50 days నుంచి యాంటీబయాటిక్స్ అవన్నీ తీసుకోవడం వల్ల వీక్ అయిపోయింది కాబట్టి, సో దానికి తగ్గట్టుగా మెడికేషన్ అనేది ఇస్తారు. సో అందుకే అది ప్రిపేర్ చేయడము, ఒక 2 months వరకు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా అన్నారు. కానీ ఇంకా వాళ్ళు చెప్పేది మ్యాక్సిమం ఎక్కువ చెప్తారు డాక్టర్స్. అది సో మీరందరూ కూడా చాలా మంది నాకు మెసేజ్ చేశారనమాట, ఏమైంది అర్చనకి ఏమైంది ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి. సో డీటెయిల్డ్గా ఈ వీడియోలో తీయలేకపోతున్నాను. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే తనకి లంగ్స్ అండ్ అబ్డామినల్ ఇన్ఫెక్షన్ అంతా, లంగ్స్కి ఇన్ఫెక్షన్ అంతా పస్ అంతా కూడా ఏమంటారు దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. దాని పేరేమో సెప్సిస్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ అది అయ్యింది. సో అది బేసిక్ ఏంటంటే కొంచెం స్ప్రెడ్ అవ్వడం వల్ల అది క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చిన్న హాస్పిటల్స్ అక్కడ ఇక్కడ ఒక 15 days 20 days దాకా చూపించడం జరిగింది. సో అది ఎందుకు వచ్చింది అని అంటే అపెండిసైటిస్ అనేది బ్లాస్ట్ అయింది. సో అయిన తర్వాత ఒక 2-3-4 days వరకు కూడా దాన్ని కరెక్ట్ డయాగ్నోసిస్ చేయలేక దానికి అది స్ప్రెడ్ అయిపోయింది అనమాట. తర్వాత లాస్ట్ అపోలోకి వెళ్తే అపోలో 35 days ఉంది. సో స్టిల్ ఇప్పటి వరకు అపోలోలో ఉండి చాలా సఫర్ అయింది. ఈ రోజు అపోలో నుంచి ఇంటికి వస్తుంది అనమాట. అందుకని కొంచెం హ్యాపీగా ఉన్నాము. సో ఇప్పుడు నుంచి ఈవినింగ్ తను వచ్చేదాకా మేము రొటీన్ గా ఏమేం చేస్తున్నాము అని చెప్పేసి కాదు ఇప్పుడు మీ రొటీన్ నాకు ఆల్రెడీ ఎలా వెల్కమింగ్ చేస్తాం అనేది కూడా ఈ వీడియోలో చూపిద్దాం కరెక్టే. కానీ ఇంకోటి చెప్పనా, ఇప్పుడు ఈ రోజు వంట ఏం చేస్తున్నావు? ఇప్పుడు తనకు చాలా ఇష్టం అని చెప్పి చాలా ఇష్టం కానీ నువ్వైతే చెప్పు. పాలకూర మెంతికూర పప్పు తినలేక అసలు చాలా రోజులైంది అత్తయ్య, నేను ఇంటికి రాగానే చేసి పెట్టమని అడిగింది. అట్లా అడగడం కామెడీగా మొత్తం హాస్పిటల్ ఫుడ్ తిని తన నోరు కూడా అసలు ఎంత బాగాలేదు కదా. అంటే ఉప్పులు కారాలు ఉండవు కదా హాస్పిటల్ ఫుడ్ అంటే, హెల్తీ ఫుడ్ పెడతారు ఓకే, కానీ నాలుక అంటే తన పెయిన్ వల్ల సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయింది ఫుడ్ కూడా. అట్మాస్ఫియర్ ఉంటే కూడా నువ్వు అది వేరే ఉంటది. మన ఇంట్లో వస్తే హాయిగా ఎక్కడ కూర్చొని చేయొచ్చు కదా. టమాటా చారు మెంతికూర పాలకూర పప్పు చేయండి అని అడిగింది పాపం. అసలు కాదు, మొన్న మాట్లాడితే ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాం, ఇక మళ్ళీ పాలకూర మెంతికూర పప్పు ఇవన్నీ తినచ్చు. సో అట్లా ఎందుకంటే మేము వీక్లీ ఒక 1-2 వేసుకుంటాం పాలకూర మెంతికూర పప్పు, అని చాలా ఇష్టం అందరికి ఇంట్లో. అండ్ అత్త వేసిన పప్పు అందరికి ఇష్టం. సో అక్కకి నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. మీరు ఎవరైనా కలిపి అది పప్పు చేసుకుంటారా? ఒకసారి చూద్దాం, అక్కడ వెళ్ళి మాట్లాడదాం. కనుక ఈ పప్పు గురించి అక్కడ వెళ్ళి మాట్లాడదాం, కలిపి చేసుకుంటారు వంటిట్లో మాట్లాడితే బాగుంటుంది పప్పు గురించి. సోఫాలో ఇప్పటి వరకు మీరు చూపించిన అభిమానము, మీరు చూపించిన సపోర్ట్ మాకైతే చాలా సపోర్ట్ అయింది. మాకు మీ ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా బూస్ట్ అయింది అనమాట. సో ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇవ్వడము, ఇంతమంది అర్చన ఎట్లా ఉంది అడగడము, సో మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా ఒక
ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అరే ఇంతమంది ఉన్నారా మన ఫ్యామిలీలో అనిపించింది. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అడిగినారు సో ఏంటి ఎట్లా ఉందని. అండ్ ఆల్సో ఇంపాక్ట్ గురు ద్వారా ఫండ్ రైజ్ చేసి అక్కడ కూడా హెల్ప్ చేశారు. మాకు more than 50 lakhs ఖర్చు అయింది. సో ఇంకా డీటెయిల్గా తెలీదు, మా అన్న వచ్చాక తెలుస్తుందేమో. అది 50 lakhs అనే ఒక ఫిగర్ అయితే తెలుసు నాకు, more than 50 అన్నట్టుగా. సో దాంట్లో ఒక మంచి ఒక పార్ట్ 1/5 పార్ట్ అలా మన ఇంపాక్ట్ గురించి రావడం అనేది ఒకటి ఈజీగా మాకు చాలా మంచిగా హెల్ప్ అయింది. మీరందరూ కూడా ప్రే చేశారు అర్చనక్కకు బాగుండాలని చెప్పేసి. మేము ప్రే చేస్తున్నామని చాలా మంది మెసేజ్లు పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇలాగే మీ సపోర్ట్, లవ్ ఇదంతా కూడా మాకు ఎప్పటికీ ఉండాలి మా ఫ్యామిలీ మీద అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్టే మాకు ఎనర్జీ వస్తుంది అనమాట. చలో పోదానిగా. So thank you so much for supporting and keep supporting us, keep loving us. తన కోసం ఇప్పుడు ఏమేం చేస్తాం, కొంచెం ఇల్లు కూడా అంతా కూడా నీట్గా పెడతారు. కింద ఇంట్లో అంతా కూడా 50 days నుంచి తను లేదు కదా. ఇప్పుడు అలేక, శ్రీకాంత్, మేమందరం కొంచెం అట్మాస్ఫియర్ అనేది కూడా కొంచెం నీట్గా ఉండాలి. అంటే రోజు ఉడిపిస్తున్నాం కానీ బెడ్ మీద బెడ్షీట్ మార్చడం అవన్నీ చేయలేదు కదా. ఇప్పుడు దానికోసం అన్ని కూడా చేస్తాము. సో తను ఎలా వస్తుంది, తనని వెల్కమింగ్ చేసేది కూడా ఈ వీడియోలో చూపిస్తా. తన కోసం ఏం ప్రిపేర్ చేసినా కూడా అది కూడా చూపిస్తా. ఇప్పుడు చలో పదండి. నాకు తెలిసి అక్క ఫుల్ ఎమోషనల్ అయిపోతుందేమో. నాకు అంటే చాలా రోజుల తర్వాత ఇల్లు వస్తుంది కదా, షీ ఫీల్ సో హ్యాపీ అసి. అయితే మేము చెప్పడం కన్నా తనకి ఏం జరిగింది ఇన్ని రోజుల నుంచి అని చెప్పటము, తనతోటి ఒక వీడియో తీసి మీకు చెప్పించాలని అనుకుంటున్నాను. కొంచెం సెట్ అయిన తర్వాత, ఇంకా తనకు కూడా తెలియదు, నేను ఇంకా అడగలేదు. సో తను ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా తనతోటే మాట్లాడించి మీకు అందరికీ చెప్పిద్దామని అనుకుంటున్నా. సో ఇందాక మీకు చెప్పినట్టుగా అర్చన కోసం పాలకూర, మెంతికూర పప్పు, టమాటా చారు ఇవి చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇట్లా పప్పు ఉడికించుకున్నా, ఒక్క పలుకు ఇట్లా ఉడికించేసుకొని కూర తరుగుతుంది. అలాగే సన్నగా కూర తరిగిన తర్వాత మీలో ఎవరైనా ఎంతమంది ఇట్లా పాలకూర, మెంతికూర వేసి కలిపి చేసుకుంటారు? ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. డెఫినెట్గా నచ్చుతుంది. చేసుకున్న తర్వాత నాకు ఖచ్చితంగా మీరు థ్యాంక్స్ కూడా చెప్తారు. అంత బాగుంది. ఎవరో ఎందుకు మన ఇంటికి వచ్చి ఇద్దరు కూడలు కూడా చేసుకోలేదు ఇప్పుడు కాంబినేషన్. అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా చేయరన్నమాట. అండ్ అమ్మ వాళ్ళ కొంచెం ఇన్ని ఆకుర్లనే చేయరు ఖచ్చితంగా. ఇక్కడైతే చాలా ఆకుర్లు, మా అమ్మ రోజు ఆకుర్లు తీసుకొస్తారు ఖచ్చితంగా. అంటే పాలకూర పప్పు తిన్నారట, మెంతికూర టమాటా పప్పు తిన్నారట. సో పాలకూర మెంతికూర కాంబినేషన్ ఎప్పుడు తినలేదు. రెండో తినలే. నేను మా పెద్దమ్మ వాళ్ళకి కూడా చెప్పిన, పెద్దమ్మ సార్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటది. నిజంగా మా పిల్లలు, మా హస్బెండ్, నేను ఇవి కాకుండా ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఫ్యాన్ అయ్యారు ఈ పప్పుకు. సో మీరు కూడా వేసుకోండి. బేసిక్ గా పప్పులు అన్ని బాగా వేస్తాయి. పప్పులు ఏనా కూరలు చేయనా? అంటే కూరల కన్నా నాకు పప్పులు చాలా ఇష్టం. కూరలు కొంచెం కామన్ అనిపిస్తాయి కానీ పప్పు మాత్రం నేను ఎక్కడా తినను. సార్ నేను కూడా పప్పు నేర్చుకుని చేయడం ఎట్లా. మీ తర్వాత ఈయన బాగా చేస్తాను పప్పు. పాలకూర, మెంతికూర వేసిన, చుక్కకూర వేసిన. అమ్మా మీరు మేడం మీరు యుఎస్ పోయినారు తెలుసా లాస్ట్ ఇయర్? మరి అప్పుడు కూరలు ఒక 3 రోజులు కూరలు చేసుకున్నాము. 4th డే పప్పు, ఆ పప్పు నేను చేస్తుండే అప్పుడప్పుడు. చూస్తుండే వాడు, అంటే అబ్జర్వేషన్ ఎక్కువ. చూస్తుండే, తింటుండే, తెలిసిపోతుంది వాడికి. నేను అర్చనాక అన్నాం అనమాట, సేమ్ అట్లాంటి పప్పు వేయాలంటే ఈయన వేస్తున్నాను, ఈయన నేర్పిస్తాం. సో టమాటా చారు మంచిగా వేడివేడిగా మిరియాల రసం తింటే కూడా చాలా మంచిది అని చెప్పేసి ఈ చారు చేస్తున్నా. జనరల్గా ఎవరికైనా ఈ చారు కొంచెం సిక్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ చారులో ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఆల్రెడీ నేను చారు పొడి చేసి పెట్టేసుకున్నాను, మీకు చూపించలేదు. ధనియాలు దీంట్లో ఏమి ఉండవు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఒకటి ఎండుమిరపకాయ ఉంటుంది. ఆల్రెడీ నేను పప్పు కట్టు తీసి చేస్తాను అనమాట. అందరు ఏం చేస్తారంటే కందిపప్పు కూడా దీంట్లో యాడ్ చేస్తారు వేయించేటప్పుడు. నేను కందిపప్పు యాడ్ చేయకుండా జస్ట్ ఇట్లా ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇవి కామన్ ఇంగ్రీడియంట్స్. ఈ టమాటాలని జస్ట్ ఇట్లా నీళ్ళలో ఉడికిచ్చేసి గుజ్జు చేసేసుకోవాలి. పప్పులోకి ఏంటంటే ఆకుకూర మాత్రం మీకు ఇది ఆకుకూర మాత్రం కంపల్సరీ 3 times కడగండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది. పాలకూర ఇవన్నీ కూడా మందే వేస్తారు ఆబ్వియస్గా, పురుగు పడద్దని. సో అందుకే కడిగితే బెటర్. సో న్యూట్రిషన్ అంటే ఇదేంటి
గుర్తుపెట్టుకో ఒక విషయం, వదినకి ఇష్టం కదా అని చెప్పి పాలకూరలో మిరపకాయలు వేసావు పట్టున, వదినకి సపరేట్ తీసుకురా పప్పు 0 స్పైస్ తినమని చెప్పారు. అదే 0 స్పైస్ తినమన్నారు. అవును. ఇదో చింతపండు పులుసు కొంచెం వేసేసి ఆకుకూర వేసి పప్పు చేసేస్తా. దాంట్లో కొత్తిమీర కరివేపాకు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇంకా హెల్దీ ఫుడ్ కూడా ఇది. తనకి న్యూట్రిషనిస్ట్ కొంచెం లిస్ట్ ఇచ్చింది అనమాట, ఏం పెట్టాలి ఏంటి హెల్దీ ఫుడ్ అని చెప్పేసి. ఏముంటాయి మన పాప వాళ్ళకి, ఇంత సోయా తిను, ఇంత పన్నీర్ తిను అంటారు, అంతకు మించి ఏముంది. యాక్చువల్గా మన దాంట్లోనే ఎక్కువ తెలుసా, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వెజిటేరియన్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. అవునవును, వాళ్ళకి డైట్ లో వెజిటేరియన్ ప్లస్ 2 అడిగేస్తారు. చాలా మంది డాక్టర్స్ కూడా వెజిటేరియన్ కి ప్రిఫర్ చేస్తున్నారు, అవే తినండి అంటున్నారు. వెజిటేరియన్ లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ దేంట్లో ఉండవు. అయితే అదే ఆ ఫుడ్ ఫాలో కావాలి. ఇంకా ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఈ ఫుడ్తో ఈరోజు స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా న్యూట్రిషనిస్ట్ మనకి ప్రోటీన్ దేంట్లో ఉంటుంది ఏంటి ఆ చార్ట్ ఇచ్చిందనమాట. దాని ప్రకారంగా చేసి దాన్ని కొంచెం హెల్తీగా తొందరగా రికవరీ అయ్యేటట్టుగా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. పళ్ళు, జ్యూస్లు, మనం ఎక్కువ ఆమెకి ఇష్టం కూడా, వదినకి ఇష్టం కూడా ఏది మన ఏమంటారు మిల్ మేకర్ మా వదినకి ఇష్టం. సోయా చంక్స్, పన్నీర్ ఇష్టమే, సోయా మిల్క్ తాగాలి. మాక్సిమం అక్క అన్ని హెల్తీ ఫుడ్ తింటారు. వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుంది. మరి అయిపోయిందా? అయిపోయింది అన్నది. వేడిగా టమాటా రసం అయిపోయింది, చారు పప్పు అయిపోయింది, సూపర్. కారం పప్పు, చప్పటి పప్పు వదినకి అర్చనక, వదినకి శ్రీతకి, శ్రీతకు అర్చనకి. సో ఇప్పుడు ఈగర్లీ వెయిటింగ్ అనమాట, అర్చన ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి వంట చేసి రెడీగా ఉంచిన అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్తాము కిందికి. దాన్ని చాలా రోజుల తర్వాత ఇన్వైట్ చేస్తున్నాము, బాగా సిక్ అయిపోయి వచ్చింది కాబట్టి కదలార్తిద్దాం అనుకుంటున్నాను నేను. ఎర్రనీళ్ళు దిష్టి తీసి పోద్దాం అనుకుంటున్నా. సో అది ఇప్పుడు మనం వెల్కమింగ్ చేద్దాం. సో కదలార్తికి కుంకుమ పసుపు 2 వేసేస్తే చందనం అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది నీళ్ళు. ఇది దిష్టి తీసి పోస్తే పిల్లకి ఏదైనా సోకినా కూడా పోతుందని పెద్దవాళ్ళు చెప్పేవాడు అనమాట. సో అదే శాస్త్రాన్ని ఇప్పుడు నేను కూడా ఫాలో అవుతున్నా. అండ్ మా వదిన వచ్చే టైం వచ్చేసింది. సో అందుకనే చిన్న వెల్కమ్ అన్నమాట మా సైడ్ నుంచి. ఇట్స్ ఫెస్టివల్ కాబట్టి మాకు ఆబ్వియస్గా ఇలా క్రాకర్స్ కాలుస్తాం. వెల్కమ్ హోమ్. Great fight. You are the fighter. ఇండియాకి స్వాతంత్రం వచ్చినట్టు అయిందమ్మా. రండి. అమ్మ వచ్చిందే, పొట్టి పిల్ల చూసి అమ్మ వస్తుందా, ఎప్పుడు వస్తుంది పడుతుందా? పడుతుంది. కొంచెం నీళ్ళు చాలా కడిగి వచ్చాయి. హలో పప్పు లడ్డు, చిన్ని లడ్డు, చిన్నారి ఇక్కడ చూడు. ఇంతసేపు అడిగినా పదని నిద్ర వస్తుంటే 11:20 వరకు ఉంది. సరే సరే 11:20 వరకు ఉంది. మొత్తం క్లియర్ చేస్తా. సో చూసారు కదా మా వదిన వచ్చేసింది. సో కొంచెం అంటే ఆబ్వియస్గా హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉన్న తర్వాత వీక్గానే ఉంటారు. సో అందుకని చెప్పి మేము ఎక్కువ దాన్ని మాట్లాడించడం కానీ ఎక్కువ ఏం చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే పడుకోండి, చాలా లేట్ అయిపోయింది వచ్చేవరకు అని చెప్పేసాము. కొంచెం తినేసి పడుకోండి అని చెప్పాము. దానికైతే మా వదిన ఈస్ బ్యాక్ హోమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చూసారు కదా, సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం మేము. అదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా వదినతో డెఫినెట్గా మాట్లాడిస్తాం త్వరలో.